సహచర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ హృదయపూర్వక విజ్ఞప్తి. గత కొన్ని రోజులుగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపున గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మేలు జరిగే విధంగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గౌరవ జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ వారిని కలిసి 14 పేజీల రిప్రజెంటేషన్ 22 ప్రధాన అంశాలతో ఏదైతే తయారు చేయబడిందో వాటిని అందించి వాటన్నిటి మీద కూడా దాదాపుగా 15 నిమిషాల పాటు వారితో చర్చించడం జరిగింది. అందులో పాత పాయింట్స్ మినహాయించి కొత్త పాయింట్స్లో కొన్ని విషయాల్ని తప్పనిసరిగా నేను పరిష్కారం చేస్తానని చెప్పి గౌరవ జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ వారు హామీ ఇచ్చారు. దాంతో పాటుగా గతంలో ఉన్నటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ కావచ్చు, అలాగే అరియర్స్ కావచ్చు, అలాగే జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అంశాలకు సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వం చర్చల్లో భాగంగా దాన్ని విశ్లేషణగా పూర్తి స్థాయిలో తెలియజేస్తానని చెప్పి ఆ వైపుగా మేలు జరిగేటట్లు ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదే రకంగా ప్రమోషన్స్ ఏవైతే మనం కోరుకుంటా ఉన్నామో ఆ వైపుగా ప్రమోషన్స్ లేనిటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో పాటుగా అన్ని శాఖల్లో ఎవరెవరికైతే అర్హత మేరకు అవకాశాలు ఉన్నాయో, అంటే మదర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాటి మీద మాట్లాడుతూ ఉన్నాను. వాటి మీద కూడా స్పష్టంగా రాబోయే 3-4 నెలల్లో స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేశారు. దాంతో పాటుగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వినతి పత్రం సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారిని కలిసి లావణ్య మేడం ఐఏఎస్ వారిని కలవడం జరిగింది. దానికి సంబంధించి వారితో 10 నిమిషాల పాటు చాలా స్పష్టంగా ఏవైతే అవకాశాలు ఉన్నాయో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ని ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేసి సుదీర్ఘమైనటువంటి వినతి పత్రం అందించాం. దాని మీద కూడా గౌరవ డైరెక్టర్ వారు స్పందించి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి, అలాగే వారు కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి లేఖ సమర్పిస్తామని చెప్పి తెలియజేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తాను. ధన్యవాదాలు.